హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా మహిళల కోసము ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన అనే కొత్త పథకాన్ని నిన్నటి రోజున అమల్లోకైతే తీసుకువచ్చారనమాట. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒంటరి వితంతు మహిళల కోసము రూ. 50,000 ఆర్థిక సహాయం అయితే అందచేయబోతున్నారనమాట. ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఎవరెవరు అర్హులవుతారు? ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి? ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలి? ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి? రూ. 50,000 మీకు ఎప్పుడు అందుతుంది? ఈ వివరాల గురించి అయితే క్లియర్‌గా చెప్తానండి. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి సో, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి అయితే అడగండి. వెంటనే నేను రెస్పాండ్ అయితే అవుతాను. అలాగే ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా మహిళల కోసము ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన అనే కొత్త పథకాన్ని అయితే నిన్నటి రోజున స్టార్ట్ చేశారనమాట. ఈ పథకానికి సంబంధించినటువంటి కంప్లీట్ వివరాల గురించి అయితే ఇప్పుడు కొంచెం బ్రీఫ్‌గా అయితే చూద్దాము. సో, ఈ యొక్క ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పథకం ద్వారా ఎవరెవరికి రూ. 50,000 ఆర్థిక సహాయం చేకూరుతుందంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళల్లో అందులో కూడా విడోవులు కావచ్చు, విడాకులు పొందినటువంటి వాళ్ళు, అనాథలు ఓకేనా? ఈ విధంగా వివాహం కానటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా రూ. 50,000 అయితే వర్తిస్తుందనమాట. ఈ పథకానికి వాళ్ళందరూ కూడా ఎలిజిబులే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఈ పథకం యొక్క ముఖ్య లక్షణాలైతే చూద్దామండి. రూ. 50,000 ఒకేసారి ఆర్థిక సహాయం అయితే అందచేయబడుతుంది ఈ యొక్క పథకం ద్వారా. ఓకేనా? సో, ఈ నిధులొచ్చేసి ఈ ఒంటరి మహిళలు అండ్ అదేవిధంగా విడో మహిళలు ఎవరైతే ఉంటారో అనాథలు వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న వ్యాపారాలు అండ్ అదేవిధంగా ఉపాధి కార్యక్రమాలు ప్రారంభించుకోవడానికి యూజ్ అవుతుందని ఈ పథకం ద్వారా రూ. 50,000 అయితే ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నారనమాట. ఓకేనా? సో, ఇక అర్హతలైతే చూద్దామండి. ఈ పథకానికి ఎవరెవరు దరఖాస్తులు చేసుకోవచ్చు అనే వివరాల గురించి. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మహిళ అయితే ఉండాలనమాట దరఖాస్తు చేసుకోవాలంటే. అందులోనే వచ్చేసి మైనారిటీ వర్గానికి చెందినటువంటి వాళ్ళైతే ఉండాలి. ఓకేనా? సో, కింద పేర్కొన్నటువంటి వాటిలో ఏ వర్గానికి చెందినటువంటి మహిళైనా అప్లై చేసుకోవచ్చనమాట. ఇక్కడ చూడొచ్చు విడో విడో మహిళ ఉన్నట్లయినా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా విడాకులు పొందినటువంటి మహిళ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక అనాథ మహిళ అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత వివాహం కానటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై అయినటువంటిది చేసుకోవచ్చని మనకి ఇక్కడ క్లియర్‌గా చెప్పున్నారనమాట. ఓకేనా? సో, అయితే మీకు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకొని డబ్బులు పొందాలి అనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి? సో, మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ నిన్నటి రోజు నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట. నిన్నటి రోజునే ఈ పథకాన్ని కొత్తగా అమల్లోకి అయితే తీసుకొచ్చారు కాబట్టి యాక్చువల్‌గా నిన్నటి రోజునే స్టార్ట్ అయితే అయిపోయింది. అక్టోబర్ 6 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారనమాట. సో, ఇక ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడొచ్చు టీజీఓబీ ఎంఎంఎస్ అనే పోర్టల్ అయితే ఉందనమాట. ఈ యొక్క వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరు దరఖాస్తులైతే చేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాల గురించి వన్ బై వన్. ఓకేనా? సో, ఇక ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వము మొత్తంగా 30,00,00,000 కేటాయింపు చేయడం అయితే జరిగిందని చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం ఒకేసారి మరొక పథకాన్ని కూడా ప్రారంభించింది నిన్నటి రోజున. ఈ పథకాన్నే కాకుండా ఇంకొక పథకాన్ని కూడా. రేవంత్ అన్న కా సహార్ మిస్కిస్‌ల కోసం ఈ యొక్క ఇందులో వచ్చేసి ఫకీర్ అండ్ అదేవిధంగా దూదెకుల కమ్యూనిటీలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మ్యాక్సిమం ఈ యొక్క కమ్యూనిటీస్ వచ్చేసి ముస్లిం మైనారిటీకి చెందినటువంటి వాళ్ళకి మాత్రమే తెలిసి ఉంటుంది. అందులో ఈ యొక్క కులాలు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారట. సో వాళ్ళకి సంబంధించి రూ. 1,00,000 ప్లస్ అదేవిధంగా మోపెడ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తూ ఉన్నారండి. ఈ ముస్లిం మైనారిటీలో ఉన్న ఈ కులాలకు చెందినటువంటి వాళ్ళకు. ఓకేనా? సో ఈ పథకాన్ని కూడా నిన్నటి రోజునైతే స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి మీకు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను ముందు వీడియోస్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ప్రయత్నిస్తాను. ఇక ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తులు చేసుకోవాలి ఈ యొక్క ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పథకానికి సంబంధించి. సో, ఆ యొక్క వెబ్‌సైట్‌లోకి వెళ్ళాక ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. మీరు ఈ గూగుల్‌లోకి వెళ్ళైనా సరే ఈ టీజీఓబీ ఎంఎంఎస్ అని సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సో, ఇక్కడ ఫస్ట్ లింక్ అయితే ఉందన్నమాట. ఓకేనా? ఈ యొక్క తెలంగాణ ఆన్‌లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మైనారిటీయింగ్ సిస్టమ్ అని
ఫస్ట్ లింకే ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ వచ్చి ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మీరు ఇదివరకు ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకానికి అయితే అప్లై చేసుకున్నారు కదా దరఖాస్తులో. సో సేమ్ అదే ప్రాసెస్‌లో ఈ పథకానికి కూడా అప్లై చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఒక్క సెకండ్. సో ఓకేనా? ఈ విధంగా అయితే పేజ్ ఓవర్‌వ్యూ అయితే ఉంటుందనమాట. ఇందులో వచ్చేసి సెకండ్ ఆప్షన్ అప్లై ఆన్‌లైన్ ఫర్ ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో అయితే మీకు కనిపిస్తుంది. మొబైల్ ఫోన్‌లో ఓపెన్ చేస్తే అది ఇంకొక విధంగా అయితే చూపిస్తుందనమాట. ఇక్కడ సిటిజన్ కార్నర్ దగ్గర మీరైతే చూడొచ్చు. సో నేనిది ల్యాప్‌టాప్‌లో అయితే ఓపెన్ చేశాను కాబట్టి ఇక్కడ మొత్తంగా క్లియర్‌గా అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది రిజిస్ట్రేషన్ ఫామ్. ఫస్ట్ వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో నేను కొంచెం బ్రీఫ్‌గా అయితే చెప్తున్నాను. కంప్లీట్ వివరాలు అనేటువంటివి ఇంకొక వీడియోలో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్‌గా అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎలా చేసుకోవాలి, డీటెయిల్స్ అనేటువంటివి ఎలా ఫిల్ చేసుకోవాలి, ఆ వివరాల గురించి ఇంకొక వీడియోలో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఎందుకంటే ప్రెజెంట్ నా దగ్గర డీటెయిల్స్ అనేటువంటివి అయితే లేవన్నమాట. ఆధార్ కార్డ్ నంబర్ కావచ్చు, ఓకేనా? రైస్ కార్డ్ నంబర్ ఇవన్నీ కూడా లేవు. అందువల్ల ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నాను. బట్ మనకు రేపటి రోజునైతే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఈ ప్రాసెస్ మొత్తం. ఇక్కడ చూడొచ్చు మీకు జస్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇట్లా ఉంటుంది. మీరు ఇలా అప్లై చేసుకోవచ్చు అని అయితే చూపిస్తున్నాను. ఓకేనా? సో ఇది మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇందులో వచ్చేసి ఆధార్ కార్డ్ ప్రకారము ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క పేరైతే పెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా ఆధార్ కార్డ్ నంబరు, దాని తర్వాత రైస్ కార్డ్ నంబరు, ఇక బెనిఫిషరీ లబ్ధిదారుని యొక్క రకము ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకొని గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. చూద్దాం నెక్స్ట్ పేజ్ ఏముంటుందో. నాకు కూడా తెలియదు కదా, ఫస్ట్ టైం ఇది. ఓకేనా? బట్ రేపటి రోజునైతే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకొక వీడియో అయితే అందజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అప్ చేస్తూ ఉండండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే అడగండి.